ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? కేర్ఫుల్ గా ఉండకుండా మళ్ళీ నన్ను చూసి నవ్వుతున్నా. అసలు నువ్వెందుకు కిచెన్ లోకి వెళ్ళావు? ఈ అవతారం ఏంటమ్మా? కుక్కర్ పేలింది అంకుల్. అసలు పిల్లలు పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో ఇంత కేర్లెస్ గా ఉంటారా? మొన్ననేమో 6 చీరని కత్తిరించింది, ఇవాళ వంట మధ్యలో ఎక్కడికో వెళ్ళిపోయింది. కిచెన్ లోకి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది. అబ్బా, అదే పిల్లలు కిచెన్ లోకి వెళ్ళుంటే ఎంత పెద్ద ప్రమాదం జరుగుండేది. మిస్ అమ్మ అసలు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటే ఎలా? అంకుల్ ఇప్పుడైనా మాట్లాడండి. ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంది మిస్సమ్మ కాదమ్మా, నువ్వు. అవును మనోహరి, స్టవ్ పైన కుక్కర్ ఉంది, అది ప్రెషర్లో ఉందని మిస్సమ్మ నాకు చెప్పే వెళ్ళింది. నేను ఆయన్ని పిలిచొచ్చేలోపు కిచెన్లోకి వెళ్ళి ఇదంతా చేసింది నువ్వు. దానికి మిస్సమ్మనంటావేంటి? వంట చేసి వెళ్ళినా మిస్సమ్మ ఇర్రెస్పాన్సిబులా, లేక ముందు వెనక చూడకుండా కుక్కర్ ఓపెన్ చేసినా నువ్వు ఇర్రెస్పాన్సిబులా? అసలు మనోహర్ తన గురించి ఏమనుకుంటుంది? తనే కిచెన్లోకి వెళ్ళింది, తనే వంట మొత్తం చెడగొట్టింది. ఇప్పుడు మళ్ళీ తనే మిస్ అమ్మ మీద ఏడుస్తుంది. అడిగే వాళ్ళు లేరనుకుంటుందా? అడ్డు చెప్పే వాళ్ళెవరు ముందుకు రారనుకుంటుందా? మనోహరి, ఏమైంది? ఏంటి అవతారం? అంటే మరి అది అంటే కుక్కర్ ప్రెషర్లో ఉందండి. మనోహరి గారు తెలియకుండా ఓపెన్ చేసేశారు. చూసుకోవాలి కదా మనోహరి, ఏం కాలేదు కదా? అయినా నువ్వు ఇంత కేర్లెస్గా ఉంటావని నేను అస్సలు అనుకోలేదు. అంటే అమర్ పొద్దున్న ఇంట్లోకి పాము వచ్చింది కదా, అదే టెన్షన్లో ఉండి చూసుకోలేదు అమర్. పామా? పావా? ఇంట్లోకి పాము రావడం ఏంటమ్మా? అదేం లేదు సార్, పొద్దున్నే పాములోడి దగ్గర నుంచి పాము తప్పించుకొని ఇంట్లోకి వచ్చింది. ఇంట్లో అందరికి తెలిస్తే భయపడతారని ఎవరికి తెలియకుండా మిస్సమ్మ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసింది అంతే. అవును నాన్న, మిస్ అమ్మకి థ్యాంక్స్ చెప్పమని నేనే అందరికీ చెప్దాం అనుకున్నాను. థ్యాంక్స్ మిస్ అమ్మ. అయ్యో, నాకు థ్యాంక్స్ ఎందుకండి? లేదు మిస్ అమ్మ, నీకు చెప్పి తీరాలి. ఈ సిచ్యుయేషన్ని వాడుకొని దీన్ని ఎగ్జిట్ ప్లాన్ చేద్దాం అనుకుంటే ఇది కూడా దీని ఫేవర్లోకి వెళ్ళింది. అనవసరంగా పామని పదం ఎత్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.